ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్, నేచర్ మంత్ర. ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకోండి. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం నేను అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నాను. చూస్తున్నారు కదా, అపోలో హెల్త్ సిటీ దగ్గర ఉన్నాను, హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో. సో ఈరోజు ఎందుకు ఇక్కడ ఉన్నానంటే, ఈరోజు మన మెగా ఫ్యామిలీలో సందడి వాతావరణం అయితే నెలకొనింది. ఒక పండగ వాతావరణంలో మొత్తం ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకోబోతున్నారు. ఎందుకు అంటే, మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులకు మరోసారి కవలలు పుట్టబోతున్నారు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుంది. ఈరోజు ఉపాసన జనవరి 31కి ఉపాసన గారికి డేట్ ఇవ్వడము. సో ఈ రోజే కవలలు పుట్టబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అంటే కన్ఫామ్గా ఆమెనే హింట్ ఇచ్చారు. ఒకసారి మనం పోయిన దీపావళికి అందరూ ఫస్ట్ లాగానే సరోగసి అనుకున్నారు, కానీ ఈసారి న్యాచురల్గా ఆమె డెలివరీ అయ్యే ప్రాసెస్ ఉంది కాబట్టి సో ఆమె హింట్ కూడా ఇచ్చారు. దీపావళికి పెట్టిన పోస్టులు అయితే క్లియర్గా అర్థమైపోయింది ఆమె కన్సీవ్ అయ్యారు అని చెప్పేసి. సో ఫ్యాన్స్ అందరూ రచ్చ పండగ చేసుకుంటున్నారు. మా అభిమాన నటుడికి మరోసారి 12 కవలలు పుట్టబోతున్నారు అని చెప్పేసి, ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి రావాలి అని చెప్పేసి అబ్బాయిలు పుట్టారని కొంతమంది, మళ్ళీ మహాలక్ష్మి పుట్టాలని కొంతమంది. అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది చాలా ఫన్నీ వేలో. మా ఇల్లంతా మహాలక్ష్మిలతో నిండిపోయింది, లేడీస్ హాస్టల్ లాగా, ఈసారి అబ్బాయి కావాలని కోరుకుంటున్నాము అని చెప్పడము. సో ఇదంతా ఫ్యాన్స్ అయితే లిటరలీ చిరంజీవి గారు కూడా ఇది ఒక మంచి అనుభవంలా ఉండాలని చెప్పేసి ఇల్లంతా డెకరేషన్ చేయించి ఒక పండగ వాతావరణాన్ని నెలకొల్పారు. ఇక్కడ నుంచి ఇంటికి తీసుకెళ్ళినప్పుడు అది ఒక మధుర జ్ఞాపకంగా ఉండిపోవాలని చెప్పేసి. సో ఒకసారి చూడొచ్చు, అపోలో హాస్పిటల్ దగ్గర ఉన్నాము మనము. సో ఇక్కడే ఆ ఉపాసన మేడం గారిని జాయిన్ చేయడం జరుగుతుంది. సో ఈవినింగ్ లోపు ఏదో ఒక గుడ్ న్యూస్ తెలిసే అవకాశం ఉంది. కవలలా లేకపోతే అబ్బాయి పుడుతున్నాడా అమ్మాయి పుడుతున్నాడా అని చెప్పేసి అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా. సో మీ అభిప్రాయం ఏంటి? డెఫినెట్లీగా రామ్ చరణ్ గారికి ఈసారి అబ్బాయి పుడితే బాగుంటుందా అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అందరూ, అభిమానులు అందరూ పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. సో ఒకసారి చూడాలి. మరి ఆ ఇన్ఫర్మేషన్ మనకు కూడా ఈవినింగ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఈ నిజం తెలియాలంటే. హాయ్ అండి. హాయ్, నమస్తే. ఆర్టిస్ట్గా, చిరంజీవి గారి అభిమానిగా, రామ్ చరణ్ గారి అభిమానిగా, ఇప్పుడు ట్విన్స్ అంటున్నారు ఉపాసన గారికి, ఎలా అనిపిస్తుంది? ఈ వార్త అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. యాక్చువల్గా ట్విన్స్ అనేది ఉపాసన గారు ఏదో కొంచెం లీక్ చేసినట్టుగా అనిపించింది, కానీ అఫీషియల్ న్యూస్ అయితే కాదనుకుంటున్నాను. యాక్చువల్గా ట్విన్స్ అయితే ఇంకా మంచిదే. ఒక విధంగా చెప్పాలంటే మేము అదృష్టంగానే భావిస్తున్నాం. ఆయన అభిమానులుగా, మెగాస్టార్ చిరంజీవి గారికి అభిమానులుగా కొత్తగా అంటే ఫస్ట్ సంతానంగా ఒక ఆడపిల్ల పుట్టింది. అయితే రెండో సంతానంగా ఒక వేదిక, అది సినిమా వేదిక మొత్తం మీద ఏదో సందర్భంలో ఒరే ఈసారి అయినా సరే ఒక మగపిల్లోడిని కనరా, ఎందుకంటే ఇంటి నిండా ఆడపిల్లలే ఉన్నారు, నేను ఆడుకుంటే మగపిల్లడితో కూడా ఆడుకున్నట్టు నాకు ఉండాలి కదా అన్న ఉద్దేశంతో అది చాలా సరదాగా చాలా ఫన్నీగా చెప్పారు చిరంజీవి గారు. ఒక 6 నెలలు అవుతుందేమోనండి ఈ న్యూస్. అది ఆ సందర్భంలో ఏంటంటే ఇప్పుడు నిన్న అంటే ఈ రోజు కానీ రేపు కానీ ఉపాసన గారు ట్విన్స్ని కానీ ఏదైనా ఒక బిడ్డని కానీ అవకాశం అయితే ఉంది. అది ఖచ్చితంగా వారసుడే అయి ఉంటాడనేది మేము నమ్ముతున్నాం గట్టిగాను. అది సెలబ్రేషన్స్ అయితే ఇంకా హై లెవెల్ అండి. ఇంకా ఆయన అంటే చిరంజీవి గారి ఇంట్లో ఏది చేసినా సరే ఇంకా హై వోల్టేజ్లు ఉంటాయి, హై లెవెల్లో ఉంటాయి. అది మనందరికీ తెలుసు. ఎందుకంటే మొట్టమొదట రామ్ చరణ్ గారి వివాహం కూడా ఇండస్ట్రీలో ఎవరో చేయనంత గొప్పగా చేశారు. ఆయన ఇల్లు కూడా ఇండస్ట్రీలో ఎవరిదే లేనంత గొప్పగా ఉంటుంది. అలాగే ఏది చేసినా సరే సెలబ్రేషన్స్ ఏది చేసినా అంత గొప్పగా ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ సందర్భంగా ఫస్ట్ ఆల్రెడీ ఒక పాప ఉంది, క్లింకారా ఉంది. ఓకే, అదే అదృష్టమే మాకు. కానీ ఏంటంటే ఇంట్లో ఇంకొక మెగా వారసుడు చిరంజీవి గారి ఇంట్లో నుంచి, అంటే రామ్ చరణ్ గారు ఉన్నా సరే ఇంకో మెగా వారసుడు, ఇంకా అంటే చివరి వారసుడి కింద ఉండాలన్న ఉద్దేశంతో రామ్ చరణ్ గారుని సరదాగా అన్నారు ఆ రోజు ఒక మాట, ఒరే ఈసారి అయినా మగబిడ్డని కనరా అనేసి అన్న ఉద్దేశంతో. అయితే ఈసారి ఖచ్చితంగా అయితే మగబిడ్డే ఉంటాడని నేను నమ్ముతున్నానండి. అది ట్విన్స్ అయితే ఇంకా డబుల్ బనాంజాగా మేము ఫీల్ అవుతున్నాం. అదే ఆ విషయంలో అయితే రామ్ చరణ్ గారు అదృష్టవంతులే, చిరంజీవి గారు అదృష్టవంతులే, ఆయన అభిమానులుగా మేము కూడా అదృష్టవంతులుగానే మేము భావిస్తున్నాం. ఓకే, అంటే చిరంజీవి గారు మొత్తం డెకరేషన్ ఇల్లంతా రంగరంగ వైభవంగా డెకరేట్ చేపిస్తున్నారు వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి అని విన్నాను. అవునండి. ఇంకా అది ఎలాగంటే ఆయన ఇంకా మనం అంటే ఒక ఫ్యాన్స్గా ఎంత ఆనందంతో ఉన్నామో ఆయన సొంత తాతయ్య గారు అవుతాడు. తాతయ్య గారు అంటే ఎంత ఆనందపడతాడో చూడండి. మనం అనుకున్న దానికి, మన ఆవేశానికి లేదా మన ఆనందానికి 10 times ఎంజాయ్ చేస్తాడు. ఆయన బయట కనిపించకపోవచ్చు, కానీ ఎంత ఆనందంతో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ సభ్యులందరూ, ఎంత ఆనందంతో ఉంటారు అనేది మనం ప్రత్యేకంగా చెప్పగల. అది ఇక ఇల్లంతా రంగరంగ వైభవంగా ఉంటుంది. ఆ ఇల్లు ఎలాగుంటుంది అంటే ఇంకా వైకుంఠం మాదిరి ఉంటుంది. అటువంటి వైకుంఠంలోకి
కలియుగ వైకుంఠంలోకి ఆ చిన్న వారసుడు వస్తున్నాడు అన్న ఆనందంతో చిరంజీవి గారు ఎంతో ఆనందంగా ఉన్నారు. అదే విషయంలో ఆ వారసుడు కూడా రేపో మాపో ప్రవేశం చేస్తాడని నేను కోరుకుంటున్నాను. అది మెగా వారసులందరికీ, మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా మంచి వార్త అండి. ఆ విషయంలో నేను కూడా ఎంతో ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో, మెగా వారసుడు రాబోతున్నారు అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోతుంది. సో ఏంటి, మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ నేను కూడా చూసాను యూట్యూబ్లో అవుతుంది, బట్ ఇంకా తెలియలేదు. ఒకవేళ అదే నిజమైతే మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారు కూడా అంటుంటున్నారు కదా, నాకు మగపిల్లలు ఉంటే బాగుంటుంది అది అని చెప్పి. ఆయన ఆశమేరుగా పుడితే ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి. అండ్ ఒకవేళ నిజంగా అది అబ్బాయి కూడా పుట్టారు, ఒకవేళ అనుకో ట్విన్స్ అంటున్నారు కదా, ఒకవేళ పుట్టారే అనుకో అబ్బాయి, ఇంకా సినిమా ఇండస్ట్రీ అదంతా వేరేగా ఉంటది కదా అంతా. అంతే, ఇండస్ట్రీకి కొత్త బాస్ రాబోతున్నాడు అనుకున్నా. చాలా ఎక్సైటింగ్ ఉంది, మరి చూడాలి ఏమవుతుందో అని. ఒక బాస్ ఇంత రచ్చ చేశాడు, రేపు ఇద్దరు బాస్లు వస్తున్నారు. ఎందుకంటే మేము చిరంజీవి గారి సినిమాలు అండ్ ఆయన డాన్స్లు కానీ ఆయన యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ కానీ చూసి మేము ఇన్స్పైర్ అయిన వాళ్ళమి. ఎందుకంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ గా నాకు తెలుసు, పెద్దగా కలవలేదు కానీ దూరం నుంచి చూసాను ఆయన బిహేవియర్ కానీ, అందరితో ఎలా మాట్లాడతారు అనేది ప్రతిదీ చూసా కాబట్టి చెప్తున్నా. ఒకవేళ ఆయన ఆస్మేరుగా మగవాడే పుడితే అది ఇంకా చాలా హ్యాపీ. రామ్ చరణ్ గారు పెద్ద సినిమా షూటింగ్ ఆపుకొని మరి పిల్లల దగ్గర టైం స్పెండ్ చేస్తున్నారు, అంటే ఉపాసన గారి దగ్గర. సో ఏంటి మరి నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది? నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉంటుందంటే, ఇంటి దగ్గర ఆల్రెడీ బేబీ ఏంటి కన్ఫర్మ్ అవుతుందో అని చెప్పి ఇంట్లో ఆల్రెడీ వాళ్ళ డెకరేషన్స్ వాళ్ళు స్టార్ట్ చేసుకుంటున్నారని విన్నాం. ఓకే, అయిపోయి ఉంటాయి, వాటికి వెళ్తే లేట్ ఉంటాయా, బట్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నారండి. ఒకవేళ అయితే చూడాలి, ఇంక బ్రేకింగ్ న్యూస్ వెళ్ళి చేస్తారు, ఏ రచ్చ చేస్తారో. మీరు సోషల్ మీడియా పరిస్థితి ఏంది, నాకు అది అర్థం కావట్లేదు. నాకు అదే అర్థం కావట్లేదు బ్రో, ఏం జరుగుద్దా అనేది. రచ్చ అయిపోద్ది. అంటే అదే ఒక రామ్ చరణ్ గారి అభిమానిగా, సినిమా ఆర్టిస్ట్లుగా, జూనియర్ ఆర్టిస్ట్లుగా అసలు మీకు ఏంటి పరిస్థితి, ఎలా ఉంది అంటే మీ ఆర్టిస్టులందరికీ అంటే ఒక పండగ వాతావరణం అలాగా అంటున్నారా? చాలా ఎక్సైటెడ్ ఉంది, చెప్తాం కదా. ఒకవేళ అదే కన్ఫర్మ్ అయితే ఇంకా సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోద్ది, ఇంకా కథంతా. ఓకే, సో ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? మీరు కూడా అందరూ అబ్బాయి పుట్టాలని కోరుకోండి, అడించేద్దాం. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.